ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో కాళ్ళు తయారీ విధానం మీ అందరికి కూడా చేస్తానండి. ఇది పార్ట్ 1గా అందిస్తున్నాను. పార్ట్ 2 కూడా ఉంటుంది, అది కూడా చూడండి. అంటే లెందీ అయిపోతుందని చెప్పి ఒక వీడియో 2 వీడియోలుగా చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడైతే ఎంసీఎల్ అయితే 4 తీసుకున్నాను. అలాగే చిన్నవి 2 ఎన్ని పడతాయి ఏంటి అనేది వీడియోలో చూస్తుండగా మీకు అర్థమవుతుంది. ముందుగా అయితే ఈ తీగల్లో ఎలాంటి తీగ తీసుకోవాలో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ కనపడుతుంది చూడండి, ఇప్పుడు టేప్తో కొలుస్తున్నా చూడండి. అలాంటి తీగ అయితేనేమో అటు ఇటు వంగదండి. అది సిమెంట్ కొట్టులో అమ్ముతూ ఉంటారు. అటు ఇటు వంగదు. అది గ్రీన్ కలర్లో కనపడుతుంది చూడండి. అదైతే మీకు ఏ భంగిమలో అయినా అమ్మవారిని అలంకరించుకోవడానికి మనం యూజ్ అవుద్ది. ఆ తర్వాత నేను ఏం చేశానంటే, ఇక్కడ ఇనపది ఉంది కదా, ఇనపదానికి కొంచెం గ్రిప్గా ఉండటానికి ఏం చేస్తానంటే, ఒక స్క్రూ ఉంది కదండి, స్క్రూని అక్కడ కట్టి దారంతో కట్టేశాను. ఆ తర్వాత ఇలా క్లాత్ ఎందుకు చుడుతున్నాను అంటే మీకు డౌట్ రావచ్చు. ఎందుకంటే మనం ఎంసీఎల్ అయితే ఇంత పెట్టాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చేది, మళ్ళీ ఎక్కువ పడుతుంది. కాబట్టి నేను ఎంసీఎల్ని కొంచెం సేవ్ చేయడానికి అనేది నేనేం చేశానంటే ఇట్లా క్లాతులు అయితే కట్టేశాను దారంతో. చూస్తున్నారు కదా, అప్పుడు ఏం చేస్తామంటే ఎంసీఎల్ అనేది తక్కువ పడుతుంది. అప్పుడు మనం చేసేటప్పుడు మాత్రం ఆ రౌండ్ వస్తుంది కదా ఎదురికి, ముందుకు వెళ్తుంటే మీకు ఆ వీడియోలో అర్థమవుతుంది. చూస్తున్నారు కదా, ఆ విధంగా అయితే కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ అవి తాళ్ళు కడతామే కదండి దారంతో. ఈ విధంగా అయితే 2 బాల్స్ అల్లే చేసుకోవాలి ఎక్కడ చివర, ఎందుకంటే ఒక్కొక్కసారి ఊడిపోకుండా ఉంటాయని దారం గట్టిగా అయితే చేసుకోవాలి. ఆ తర్వాత ఎంసీఎల్ని ఒకటైతే తీసానండి. ఫస్ట్గా అయితే ఒకటి ఓపెన్ చేశాను, లెక్క పెట్టుకోండి. ఫస్ట్ ఒకటి ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా 2 ఉంటాయి, హార్డ్ సాఫ్ట్ అనేది. ఆ 2 కూడా కలిపి చక్కగా నల్లగా వచ్చేలాగా ముద్ద చేసుకోవాలండి. అలా కలుపుకుంటూ ఉండగా బ్లాక్ కలర్లో అవుతుంది. ఆ తర్వాత దాన్ని సగం చేసుకోవాలండి, అటు ఇటుగా సగం చేసుకున్న తర్వాత చూసారా, అది తడపాలండి. అది తడపపోతే, గుడ్డు తడపకపోతే అంటుకోదు. ఇది వాటర్కి అబ్జర్వ్ చేసుకుంటుంది, కానీ ఎండిపోయినాక మాత్రం మామూలుగానే ఉంటుంది. రాయల్లే ముందుగా అయితే అంటుపోతుంది. అందుకని వాటర్లో డిప్ చేసిన తర్వాత ఇలా రౌండ్గా బాల్స్ అల్లే చేసుకోండి. 2 సైడ్లు బాల్స్ అల్లే చేసుకున్న తర్వాత ఒకదానికి చేశాను చూడు, ఆ విధంగా చేసుకున్న తర్వాత అండి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ ఫుట్ మనం పాదాలకు వస్తాయి కదండి, ఆ షేప్ కానీ తీసుకొచ్చేసాను. చూసారా, ఈ విధంగా ఫుట్ కూడా వచ్చేసింది, ఒక పాదం షేప్ అనేది వచ్చింది. ఇదిగోండి ఈ విధంగా చేసుకుని కూడా మనం పాదాలు రెడీ చేసుకోవచ్చు. అంటే కొంతమందికి ఏంటంటే చేయటం రాదు అనుకున్న వాళ్ళకి, కొత్తగా ఉన్న వాళ్ళకి ఎలా చేయాలనేది కూడా ఇంకొక రేపు వీడియోలో పార్ట్ 2లో ఏ విధంగా చేసుకోవాలనేది రేపు వీడియోలో మళ్ళీ చూపిస్తానండి. ఆ వీడియో మాత్రం తప్పకుండా చూడాల్సిందిగా కోరుకుంటున్నాను. రేపు ఇద్దరికి సాయంత్రం 6ంటికి రేపు వీడియో వస్తుంది ఇదే టయానికి. మీరు ఆ వీడియోని కూడా చూడాలని కోరుకుంటున్నాను. చూసారా, ఫూటల్లే చేసేసాను, 2 పాదాలు చేసేసాను. ఈ విధంగా అయితే 2 చేసిన తర్వాత పక్కన పెట్టి ఒక గంటన్నర ఆరాలండి. బాగా ఆరింది. ఎండలో మాత్రం పెట్టకూడదు, ఇది నీళ్ళలోనే పెట్టాలి. ఒక గంట సేపు, అది మీకు తెలుస్తుంది గట్టిపడిపోతుంది. ఆరిపోయినాక చక్కగా మీకు ఎలా భంగిమలో ఉంటుందో అలానే ఉంటుంది. మనం ఏ షేప్ అయితే ఇస్తామో దానికి అదే షేప్లో గట్టి పడుతుంది. అలాగే ఇది చేసేటప్పుడు చూశారు కదా, ఇక్కడ మేకు పెట్టాను, 2 అంగుళాల మేకు. అది ఆ 2 అంగుళాల మేకు సైజులో చేస్తున్నాను. ఎందుకంటే అమ్మవారి నుదుటి నుండి ముక్కు వరకు ఎంత ఉందో షేపు అంతవరకు తీసుకుని, అక్కడ నుండి ముక్కు నుండి పెదాల వరకు వచ్చేది ఏళ్ళు వస్తాయి విగ్రహం. అది ఆ క్లిప్ అనేది మిస్ అయింది, రేపటి వీడియోలన్నా పెడతాను. ఎందుకంటే అది మర్చిపోయాను నేను తీయటం. రేపటి వీడియోలో ఎలా తీసుకున్నాను కొలతలు అనేవి మళ్ళీ రేపు ఒకసారి అందిస్తాను. ముందుగా అయితే ఈ విధంగా అయితే చేశాను. ఇంతవరకు సగం ప్రాసెస్ అయినట్లండి. అదిగోండి ఆరిపోయినాక చూసారా, చక్కగా బూట్లల్లే తయారైపోయినాయి మనకి. ఇప్పుడు 2వది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎన్నైనా 2 యూజ్ చేశాను, చూశారు కదా. ఇప్పుడు 2వది ఓపెన్ చేసి 2 హార్డ్ సాఫ్ట్ 2 కలిపి అంటిస్తున్నాను. కాకపోతేనండి ఇది చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే ఆయిల్ రాసుకుంటారు చేతికి, ఎందుకంటే అంటుకుపోతూ ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికైతే వాడను. కలిపిన తర్వాత వెళ్ళి చేతులు కడుక్కొని వస్తే బంక పోతుంది, లేకపోతే బంకగా ఉంటుందండి. అది మాత్రం మీరు గమనించండి. చూసారా, ఇలా మనం అరికాలలో వెనక వైపు ఉంటుంది కదండి, ఆ షేప్ తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ ఫుట్ షేప్ అనేది వెనక వైపు ఎలా ఉంది, మనకి మనుషులకు ఎలా ఉండిద్దో అలానే చేశాను. చాలామంది ఏంటంటే గొల్లల్లో మామూలు ఫుట్టల్లే చేసేసి ఇచ్చేస్తారు. నేనుగా మాత్రం
న్యాచురల్గా ఉండాలి. పాదం చూస్తే అమ్మవారి పాదం చూస్తే అమ్మవారి పాదాలు నిజంగా ఉన్నట్టు అమ్మవారు అక్కడ భావించేలాగా ఉండాలని చెప్పి నేనేం చేస్తానంటే ఈ విధంగా అయితే చేస్తూ ఉంటాను రౌండ్గా. ఆ తర్వాత ముందు కూడా మనకి వేళ్ళకు ముందు అరికాలు చూసుకోండి, చక్కగా చూసుకోగానే మీకు అర్థమవుతుంది. ఇక్కడేమో ఎత్తు షేప్ వస్తుంది, మధ్యలో డౌన్, మళ్ళీ ఎత్తు. అదేవిధంగా అమ్మవారికి కూడా మనం పాదాలు ఏర్పాటు చేసుకోవాలి. మానవుల కాళ్ళు ఎలా ఉంటాయో అదే విధంగా చేసుకుని కొంచెం మార్పులు చేయాలి. అంటే మానవుల కాళ్ళు కంటే కొంచెం దేవతా కాళ్ళు అంటే వేరుగా ఉంటాయి. అదేవిధంగా మనమైతే షేప్ తీసుకొచ్చాను చూసారా. ఒకవైపు ఈ విధంగా ఈ షేప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆరపెట్టాలండి. మళ్ళీ గంట కానీ 2 గంటలు కానీ ఆరపెట్టిన తర్వాత మాత్రమే మనం చేసుకోవాలి. ముందుగా అయితే పేపర్ కొట్టాను కదా, అది ఎందుకు అంటే ఎక్కడన్నా జాయింట్లు పడి ఉన్నా కొంచెం లేకపోతే ఎక్కువ పడినా అలాంటి చోట్ల ఏంటంటే మనం పేపర్ ఉండదు, శాండ్ పేపర్ ఉంటుంది కదండి, ఆ శాండ్ పేపర్తో చక్కగా రఫ్ చేసేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఎప్పుడన్నా అదే ఆ విధంగా అయితే కొంచెం హైట్గా కానీ ఏమన్నా ఉంటే మాత్రం అట్లా చేసుకోండి. ఇదిగోండి ఫుడ్ రెడీ అయిపోయింది చూసారా. ఇప్పుడు ఇంకా మనం చేయాల్సింది ఏముందండి, ఏళ్ళు చేయాలి, అమ్మవారికి పట్టీలు చేయాలి. ఆ 2 చేస్తే అమ్మవారి కాళ్ళు 2 కాళ్ళు కూడా రెడీ అయిపోతాయి. చూసారు కదా, ఒక కాలు చేశాను, తర్వాత రెండో కాళ్ళు కూడా చేశాను. 2 కాళ్ళు కూడా ఈజీగా రెడీ చేసుకోవచ్చు మనం. మీ ఇంట్లోనే 2 ఎంసీఎల్లు లేదా 3 పడతాయి. ఎన్నైనా చెప్తానండి లాస్ట్లో చూడండి. ఇప్పటికి 2 అయినాయి, ఇంకా ఎన్ని పడతాయో నెక్స్ట్ వీడియోలో చూడండి. ఈ వీడియోలో ఇంతవరకు ఏం చేస్తున్నానండి, పేపర్ కొట్టుతాను. పేపర్ కొట్టిన తర్వాత ఈ వీడియో అయితే ఏం చేస్తున్నాను, ఎందుకంటే ఇది లాంగ్ అయిపోయిందండి, చాలా పెద్ద వీడియో అయిపోయింది. అందుకని 2 వీడియోలుగా మీకు అందిస్తున్నాను. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడదాము, పెట్టేస్తే మీకు చూస్తారనిపించింది. కానీ మళ్ళీ ఎందుకో అనిపించింది మీరు స్లో మోషన్లో చూస్తే చాలా అంటే క్లారిటీగా ఉంటుంది, మీకు అర్థమవుతుంది. ఎవరైనా తయారు చేసుకునే వాళ్ళకి ఈజీగా తయారు చేసుకోవచ్చండి. దీనికన్నా ఇంకా ఈజీ మార్గం ఇంకోటి చూపిస్తాను, అది తయారు చేసి ఉంది, ఆ మార్గం కూడా మీకు చూపిస్తాను. అది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. అదైతే ఇంకా ఈజీ అండి, ప్రతి ఒక్కళ్ళు చేసుకోవచ్చు. అలాంటిది అయితే చేతులు కూడా అలాంటిది చేసుకోవచ్చు. ఇది నేనండి ఎలా నేర్చుకున్నాను అంటే ఫస్ట్లో ఒక ఛానల్లో చిన్న చిన్న కాళ్ళు తయారు చేయడం చూసా, యూట్యూబ్ ఛానల్లోనే. ఆ తర్వాత నేనేం చేశానంటే ఇంత చిన్నవి చేస్తున్నారు కదా, మనం ఎందుకు చేయకూడదు, 2 అంగుళాలు 3 అంగుళాలు ఎందుకు చేయకూడదు అని చెప్పి నేను ట్రై చేశానండి. ఫస్ట్ దసరా నవరాత్రులు అమ్మవారికి 2 అంగుళాలు కాళ్ళు చేతులు చేశాను. అంగుళంన్నర అనుకుంటా, అంగుళం కూడా ఉండదు అనుకుంటా, చిన్న మేకు ఉంటుంది చూడండి, ఆ షేప్లో చేసిన. ఆ తర్వాత పెద్దవి చేసిన తర్వాత ఈ విధంగా అయితే రెడీ అయింది అండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాం. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయండి. నిన్న పార్ట్ 1లో భాగంగా కాళ్ళు తయారు విధానం చూశారు కదండి. ఇవాళ పార్ట్ 2లో భాగంగా మిగతా సగం పార్ట్ చూపిస్తాను. అలాగే పూర్తి పార్ట్ అనేది రేపటి వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోలో అయితే కాళ్ళు వేళ్లతో సహా అయిపోతుందండి. రేపు వీడియోలో పెయింటింగ్ మరియు ఆ సువ్వలకి క్లాత్ ఎలా చుట్టుకోవాలనేది రేపటి వీడియోలో చూద్దురు. ఈరోజు వీడియో మాత్రం కాళ్ళు ఫస్ట్ కోటింగ్ పెయింట్ వరకు చూపిస్తానండి. ఈ వీడియోను కూడా లైక్ చేస్తారని భావిస్తున్నాను. మెయిన్ ఈ పార్ట్ 1 పార్ట్ 2 అనేది చాలా ఇంపార్టెంట్. పార్ట్ 3లో ఏం లేదులే అండి, పెయింట్ వేయటం, నెక్స్ట్ కోటింగ్ వేయటం, అలాగే తాళ్ళు ఎలా చుట్టుకోవాలనేది చూపిస్తాను. ఈ పార్ట్ 1 2లో భాగంగా పూర్తి అలంకరణ వచ్చేస్తుందండి. కాళ్ళు ఏళ్ళు అనేది పూర్తిగా చూపించేస్తాను చూడండి. ముందుగా అయితే మనం నిన్న పార్ట్ 1లో భాగంగా అవి తయారు చేసుకున్నాం కదండి, మా చిప్పలు అవి తయారు చేసుకున్నాం చూపించే కదా. ఈరోజు వాటికి ఏళ్ళను అతికిపోతున్నాను. ముందుగా అయితే చూసారు కదా, ఇప్పుడు దాకా చూసిన దాంట్లో ఏంటంటే కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నప్పుడు చూసుకుని పేపర్ కొట్టుకోవచ్చు. అంటే శాండ్ పేపర్ ఉంటుంది కదా, ఆ శాండ్ పేపర్ కొట్టుకుంటే ఎక్కడన్నా గరుగ్గా ఉన్న అలాంటి చోట్ల చక్కగా స్మూత్ అయిపోతుంది. చూసారా, ఇట్లా 5 చిన్న చిన్న బాల్స్ అలా చేసుకుని, ఒకటి పెద్దది, తర్వాత స్మాల్, ఇంకో స్మాల్, అలా 5 తీసుకున్న తర్వాత ఈ విధంగా వీడియోలో చూపించినట్లుగా పెట్టేటివేనండి ఏళ్ళల్లే. ఆ తర్వాత చూడండి, ఒక ట్యాబ్లెట్ది చివరున్నా పర్వాలేదు, లేకపోతే అట్టపెట్టి ముక్క అయినా పర్వాలేదు, నేను వీడియోలో చూపించినట్లుగా గోల్డ్ అల్లే తీసుకురావాలి. అంటే ముందు నిలువుగా 2 గీతలు అన్నిట్లో, తర్వాత అడ్డంగా 2 గీతలు పెట్టేస్తే గోరల్లే ఉంటుంది. అలాగే కింద చూడండి, అసలు మనుషులకి ఏళ్ళు ఎలా ఉంటాయి అలానే ఉంటాయి సేమ్. అదేవిధంగా కింద కూడా చూశారు కదా, అదే విధంగా ఉంటుంది. ఆ తర్వాత చూడండి, పట్టి అమ్మవారికి లేదా అయ్యవారికి అలంకరిస్తున్నాం కాబట్టి అదొక డిజైనర్లే దేవత
విగ్రహాలకి ఎలా ఉంటాయో అదే విధంగా కాళ్ళకి పట్టీలు వెళ్ళాను అనుకోవచ్చు, లేకపోతే ఆ డిజైన్ అనుకోవచ్చు. ఆ విధంగా అయితే డిజైన్ అయితే వేస్తున్నాను. ఆ తర్వాత అట్లా ప్లెయిన్గా ఉంచకుండాను చాకుతో అడ్డంగా కోసుకొస్తానండి. అప్పుడు ఏంటంటే కొంచెం డిజైన్గా కనపడుద్ది కాబట్టి ఫస్ట్ అయితే ఇలా పెట్టుకుని అందుకోవాలి. ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏళ్ళు అనేది కిందకి వంగిపోకుండా ఇలా పైకి లేసి ఉండేలాగా చూసుకోవాలి. అది కొంచెం చూసారా చాకుతో ఇలా అడ్డంగా కోస్తున్నాను. అదంటే డిజైన్ పడటానికి అనేది. అదిగోండి చూసారా అడ్డంగా పెట్టి కోస్తే చక్కగా చిన్నగా డిజైన్గా ఏర్పడుతుంది. ఈ విధంగా అయితే పట్టీలు కూడా అయిపోయినాయి. ఆ తర్వాత చూసారా అప్పుడు మనం అక్కడ దాకా క్లాత్ చుట్టుకుంటాం. అక్కడ పట్టీలాగా ఉండటానికని చెప్పి కడియం లేదా పట్టీ అనుకోవచ్చు. అక్కడ ఉండటానికి అక్కడ కూడా అదే షేప్లో కడియం షేప్లో తీసుకొచ్చాను. ఆ తర్వాత వాటికి కూడా మనం ఇందాకలా పట్టీకి ఎలా అయితే పెట్టామో ఘాట్లు, దీనికి కూడా అదే విధంగా ఘాట్లు పెడతాను చూడండి. చూసారా అట్లా ఘాట్లు పెడితే చక్కగా అదొక డిజైన్ లాగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలాంటి చిన్న డిజైన్లు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అలాగే మీరు కూడా అలంకరించుకోవచ్చు చిన్న వాటికి. ఈ విధంగా అయితే ఒక కాలు అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా చూసారా ఎంత బాగుందో. ముందు కంటే వెనక ఇంకా చాలా నాకు బాగా నచ్చుద్ది. ఎందుకంటే అసలు మనిషి కారాలకి ఒక కాలు అయితే రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అయితే కాళ్ళు ఎంసీఎల్తో పని లేదండి. ఇప్పుడు దాకా ఎంత పట్టిందనేది చెప్తాను. ఎంసీఎల్ నిన్న పెద్దవి 30 రూపాయలు ఈ 2 పట్టినాయి. ఇప్పుడు 10 రూపాయలు ఈ 2. ఎంత మొత్తం టోటల్ అవి ఒక 60, 70, 80 రూపాయలు. ఎంసీఎల్ ఖరీదు 80 రూపాయలు. అలాగే ఆ సువ్వ ఖరీదు ఎంత ఉంటుందంటే అది కేజీ లెక్క అమ్ముతారు. మనకి ఎక్కువ కావాలంటే కేజీ లెక్క తెచ్చుకోవచ్చు. చిన్నదైతే ఒక 50 రూపాయలు 60 రూపాయలు అడిగితే ఇస్తారు. లెక్కేసుకోండి అదొక 30, 60, 70, 80, 90 దగ్గర ఒక 100, 200లో చక్కగా మీరు ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే పెయింట్ అండి. పెయింట్ అనేది ఒకసారి తెచ్చుకుంటే 100 రూపాయలు ఉంటుంది. చూపించా కదా, చూపిస్తా చూడండి ముందు వస్తుంది. అదైతే 100 రూపాయలండి ఆ పెయింట్ అనేది. ఆ పెయింట్ వల్ల ఏంటంటే కొంచెం బాగా షైన్గా ఉంటుంది, కొన్నాళ్ళు బాగుంటుంది. లైట్ వేసినప్పుడు ఇంకా షైన్గా వస్తుందండి. అందుకని నేను ఆ పెయింట్ అయితే వాడుతూ ఉంటాను. ఇదిగోండి రెండో కాళ్ళకు కూడా వేళ్ళు పెట్టేశాను. చూసారా రెండో కాళ్ళకు కూడా వేళ్ళు పెట్టేసి ఆ తర్వాత పట్టీలు పెట్టేస్తున్నాను. ఈ విధంగా అయితే 2 కాళ్ళను రెడీ చేయబోతున్నాను. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు అడిగారు కాబట్టి స్లో మోషన్లో మీకు చూపిస్తున్నాను. అలాగే ఈ పార్ట్ 1, పార్ట్ 2 కూడా మీరు ఆదరిస్తారని భావిస్తున్నాను. అంతకుముందు వీడియోల్లో కొంచెం లైట్గా పైనే చూపించాను. ఈ వీడియోల్లో మాత్రం పిన్ టు పిన్ చూపించానండి. నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే ఇంకా 2 నెలల టైం ఉంది కాబట్టి, ఈ నెల వచ్చే నెల టైం ఉంది కాబట్టి మీరు ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలాంటివి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా వస్తుంది. చాలా ఈజీ అండి. ఇది ఒక్క సంవత్సరం చేసుకుంటే 4 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఇలానే ఉంటుంది. కాకపోతే దీన్ని మెయింటైన్ వచ్చేసరికి జాగ్రత్తగా చూసుకోవాలండి. కింద పడితే మాత్రం పగిలిపోతుంది. ఏదైనా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కాబట్టి ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది మాత్రం ఒక మైనస్ అనుకోవచ్చు. అలాగే ఇది ఒక సంవత్సరానికి సైజు డిక్రీజ్ అవ్వచ్చు. కొంచెం చేసుకునేటప్పుడే కొంచెం పెద్ద సైజు చేసుకుంటే నెక్స్ట్ ఇయర్కి కూడా చక్కగా కొంచెం అంటే దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడేమో లూజ్గా ఉంటుంది కదా, అప్పుడు దగ్గరికి వస్తుంది కాబట్టి కొంచెం చిన్నగా అనిపించిద్ది. అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం పెద్ద సైజు చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు కరెక్ట్ సైజులో వస్తుంది. అప్పుడు మీరు అలంకారాలకి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ వేళ్ళుకి చేసేసాను. కాళ్ళు అయితే రేపుడితో అయిపోతాయండి. ఆ తర్వాత మళ్ళీ చేతులు మొదలు పెట్టాలండి. చేతులకు కూడా ఎన్ని పడతాయి ఏంటనేది రేపటి వీడియోలో ముందు వీడియోలో చూద్దురు. రేపు వీడియోలో అయితే పార్ట్ 3 అందించేస్తున్నాను. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం సంబంధించిన అలంకారం కానీ చూపిస్తాను. ఏదో ఒకటి చూపిస్తూ ఉంటాను. అంటే కాళ్ళు అయిపోయినాయి కాబట్టి చేతులు కూడా వస్తాయి. కొంచెం టైం పడుతుందండి. ఎందుకంటే నేను ఇది తయారు చేసుకోవాలి, ఆ తర్వాత వీడియోలు తీసుకోవాలి, అవి ఎడిటింగ్ చేసుకోవాలి, తర్వాత మీ అందరికీ వస్తాయి కాబట్టి ఈ విధంగా ఇది చూసారా ఈ పెయింట్ అనేది అండి నేను వాడేది. అమ్మ మాట ఛానల్లో మకర తోరణం పెట్టే కదండి, ఆ మకర తోరణానికి కూడా ఇదే పెయింట్ వేశాను. ఇది నాకు ఎందుకో అనండి చాలా నచ్చిద్దండి పెయింట్. ఎందుకంటే గోల్డ్ షైన్ అనేది బాగా వస్తుంది కాబట్టి నేను ఇదైతే తీసుకుంటాను. అదే లైట్ లేదనుకోండి లైట్ కనపడుతుంది. ఎప్పుడైతే మనం లైట్ వేస్తామో గోల్డ్ కంటే ఎక్కువగా మెరుస్తుంది.
అందుకని ఈ పెయింట్ అయితే వాడతాను. కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అండి. ఇది వచ్చేసరికి చిన్న డబ్బా కదా, ఆ చిన్న డబ్బానే ₹100 అండి. కొంచెం ₹300 కూడా ఉంటుంది. అలాంటివి కూడా తెచ్చుకుని మీరు ఎక్కువ పెద్దదే తెచ్చుకోవడం బెస్ట్ అండి. ఇలాంటివి అయితే 4 కాళ్ళు 4 చేతులకే వస్తాయి. కానీ కొంచెం పెద్దవి తెచ్చుకుంటే కొంచెం వేరే వాటికి కూడా వేయచ్చు. అలాగే ఇక్కడ చూసారా, ఫస్ట్ కోటింగ్ వేస్తున్నాను. ఫస్ట్ కోటింగ్ ఏంటంటే కొంచెం లైట్గా కనపడుతుంది. సెకండ్ కోటింగ్ కొంచెం నిండుగా కనపడుతుంది. ఇంకా కావాలంటే థర్డ్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు, ఇంకా షైన్గా ఉంటుంది. చూసారా, 2 పాదాలకి పెయింట్ వేసేసానండి. ఈ విధంగా అయితే ఈ వీడియోలో ఎండ్ చేసేస్తున్నాను. రేపు వీడియోలో మరొక భాగాన్ని చూద్దురు. ఇదండి ఈరోజు వీడియో. నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ.